పవన్ కళ్యాణ్ గారి వ్యూహం మొదలైపోయింది ఆల్రెడీ. అది ఒక పిఠాపురానికే పరిమితం కాలేదు. రాష్ట్రం మొత్తం క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్లో కానీ మంత్రివర్గంలో కానీ రాష్ట్ర పరిపాలనలో మొత్తం వ్యూహం కనిపిస్తుంది. రాజకీయంగాను అధికారికంగాను రెండు రకాలుగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. ఒకటి ఏంటి అంటే ఆయన నియోజకవర్గానికి ఆయన ఏం చేయాలనుకున్నారు అది చేసేస్తున్నారు, అది చేయించుకుంటున్నారు కూడా. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి లేదంటే ఏ అధికారి అయినా ఏ మంత్రి అయినా ఎవరైనా సరే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా కనుక తప్పు చేస్తే ఇమీడియట్గా నిలదీస్తున్నారు. తన మన అనే భేదం కనిపించట్లేదు. ఇదంతా రాజకీయంగా చూస్తే ఒక వ్యూహంలా కనిపిస్తుంది. ఇంకో కోణంలో చూస్తే నీతి నిజాయితీగా ముందుకెళ్తున్నారు అని అనుకోవాలి. కానీ భవిష్యత్తు రాజకీయాలు చూసినప్పుడు జనసేనకు ఒక బలమైన పునాది వేసుకోవాలి అని అనిపించిన, లేదంటే జనసేనలో ఉన్న నాయకులకు సంబంధించి తమ వర్గాన్ని బలోపేతం చేసుకోవాలి అని అనిపించిన ఇప్పటి నుంచే ఆ వ్యూహం భవిష్యత్తులో వర్కౌట్ అవుతుంది. అందుకే తన మన అనే భేదం లేకుండా అందరినీ నిలదీస్తున్నారు. అలాగే తమకు సంబంధించి తమ పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా దగ్గరుండి ఆయన సీరియస్గా చెప్పి మరీ పని చేయించుకుంటున్నారు అనేది. ఇది టీడీపీకి ఎప్పటికైనా థ్రెట్టే అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా లేకపోలేదు.